ప్రియమైన ప్రేక్షకులు నమస్తే. శ్రీని టీవీకి స్వాగతం. నేను శ్రీనివాస్. తెలంగాణ విద్యార్థులకు వట్టి చదువులకు ఫుల్ స్టాప్ పెట్టి గట్టి చదువులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం 10th క్లాస్ నుండి మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుల వరకు ఎక్కడ ఏమేమి అవకాశాలు ఉన్నాయో వాటిని వేగంగా పరిశీలించండి. గుర్తించిన కొత్త విధానమును విద్యార్థుల కోసం వెంటనే ప్రారంభించండి. ఇదే నినాదంతో 2026-2027 విద్యా సంవత్సరంలో పలు సంస్కరణలకు నాంది పలుకుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదే కోవాలో తాజాగా తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి నేతృత్వంలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ కోర్సులను పలు రకాలుగా నూతన మార్పులు చేసింది. అవి ఏమంటే, మొదటిది సైన్స్ సబ్జెక్టులైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ కొత్త విధానంలో ఫస్ట్ ఇయర్ లో 15 మార్కులు, సెకండ్ ఇయర్ లో 15 మార్కులు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కు కేటాయించగా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం 60 మార్కులు థియరీ సబ్జెక్టుకు కేటాయించారు. ఇక మ్యాథమెటిక్స్ కి సంబంధించి రెండవది యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ పేరుతో ఇంటర్నల్ అసెస్మెంట్ లో మ్యాథమెటిక్స్ కు సంబంధించి యాక్టివిటీ బేస్డ్ పేరుతో ఇంటర్నల్ అసెస్మెంట్ లో మ్యాథమెటిక్స్ ఏ 15 మార్కులు, మ్యాథమెటిక్స్ బి 15 మార్కులు ఉండగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో 60 మార్కులు ఉంటాయి. మూడవదైన హ్యుమానిటీస్ సబ్జెక్ట్ లోని కామర్స్ అండ్ అకౌంటెన్సీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో లాంగ్వేజ్ సబ్జెక్టుల కోసం యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఇంటర్నల్ అసెస్మెంట్ కోసం 20 మార్కులు, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో 80 మార్కులు ఉంటాయి. నాలుగవది మోడర్న్ లాంగ్వేజెస్ పార్ట్ 3 ఆప్షనల్ సబ్జెక్టులైన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మరియు ఉర్దూలలో 20 మార్కులు అమలులో ఉన్న మోడర్న్ లాంగ్వేజ్ సిలబస్ ఇంటర్నల్ అసెస్మెంట్ కోసం కేటాయించగా మిగతా 80 మార్కులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం ఉంటాయి. ఆరవది ఏసీఈ గ్రూప్ అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్. ఇది ఇంటర్మీడియట్ లో కొత్త బ్రాంచ్. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఇంటర్నల్ అసెస్మెంట్ కోసం 20 మార్కులు ఉంటాయి. మిగతా 80 మార్కులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అడుగుతారు. చివరిది ఏడవది ఎంఈసి మ్యాథమెటిక్స్. ఎంఈసి గ్రూప్ లో మ్యాథమెటిక్స్ కి సంబంధించి ప్రత్యేక క్వశ్చన్ పేపర్ అభ్యర్థులకు అందిస్తారు. ఇందులోను 20 మార్కులు యాక్టివిటీస్ బేస్డ్ లెర్నింగ్ ఇంటర్నల్ అసెస్మెంట్ కోసం, మిగతా 80 మార్కులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లోనూ అభ్యర్థులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా మార్పులు జరిగిన ప్రతి బ్రాంచ్లోనూ గతంలో ఉన్న విధానం రద్దవుతుంది అనేది అభ్యర్థులు గమనించాలి. ఇక ఇది ఇలా ఉండగా ఈ సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ మారుతున్న నేపథ్యంలో ముద్రణ పూర్తయిన పుస్తకాలు జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ తరగతుల కంటే ముందుగానే కొత్త పుస్తకాలు అభ్యర్థులకు అందించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు స్పష్టం చేశారు. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండాలి శ్రీని టీవీ. ఏ రోజు వార్తలు ఆ రోజు తాజా అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీని టీవీ. థ్యాంక్ యూ.